వీక్ రిపోర్ట్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. లేఖ కూడా రాస్తారట ఏది కామెపల్లి తులసిబాబు విషయంలో. అంతగా కామెపల్లి తులసిబాబుని మోసేయాల్సినంత నెసిటీ తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది? ఆయన్ని మోస్తున్న వెనిగండ్ల రామభూషణ్ని పిలిచి మాట్లాడటం అండ్ ఈ విషయంలో జాగు జరగటం, ఆయనకి న్యాయం జరగాల్సిన చోట జాగు జరగటం, కూటమిలోనే ఉన్నారు, పైగా తెలుగుదేశంలో ఉన్నారు. అది కొంచెం ఎంబరాసింగ్గా అనిపిస్తుంది ఆయన. ఎందుకు అంటే ఇట్లాంటి విషయాల్లో మెతక ధోరణి. అంటే మీరు ఒక చూడండి, రెండు ప్రభుత్వ విభాగాలే, రెండు పోలీస్ యంత్రాంగాలే, ఒకటి సిఐడి, ఇంకోటి ఏసీబీ. సిఐడి మీద ఏసీబీకి రాయటం అంటే బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎలా అంటే ఆయన ఒక సంఘటన అనుకుంటాడు, వెంటనే స్పందించాలనుకుంటారు. ఆయన డిప్యూటీ స్పీకరు, రాజకీయ పదవుల్లో కూడా ఉన్నాడు, చట్టం తెలుసు ఆయనకి. అలాగే సిస్టమ్ ప్రకారం కూడా పోవాలి. ఎస్సీబీ చేయలేదని సిబిసిఐడి, సిబిసిఐడి చేయలేదు ఏసీబీ కంప్లీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన పెద్ద తరహాలో ఉన్నాడు, మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళ అంశాలపైన డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఆయన కేసు విషయం ప్రధానంగా దాని మీద డిస్కస్ చేయడం కోసం మాట్లాడుతున్నాడు. కానీ స్పీడప్ చేయాలి, ఏం జరిగినా అన్ని చాలా బాధ కలిగించే అంశం ఆయనకి. అలాగే దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళు ఎందుకు వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నారు, దాని మీద ఎందుకు అశ్రద్ధ కల్పిస్తున్నారు మీరు కొంత చట్టపరంగా వివరణ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆయన డిప్యూటీ స్పీకర్ స్థాయిలో చర్యలు తీసుకోమని చెప్పుంటారు. అంతేగాని ఆయన లెటర్ రాస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి లెటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఏంటంటే త్వరగా విచారణాధికారులు చర్యలు చేపట్టాలని ఆయన వాదన. అంతేగాని పార్టీ పరంగా లేదా వ్యతిరేకంగా కూడా మాట్లాడడం కాదు. కానీ అధికారులు సరిగ్గా స్పందించడం సమయానికి తగ్గట్టు కానీ మాట్లాడుతున్నాడు, అది డిస్కస్ చేస్తున్నారు కూడా. 8 నెలలు ఎప్పుడు స్పందిస్తారు సార్ అధికారులు? 8 నెలలు అయింది, ఇంకా ఏంటి కూర్చొని ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారా? కొత్త ఇది 8 నెలల తర్వాత సాక్షి డిప్యూటీ స్పీకర్కే దిక్కులేని పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుడికి ఏంది? వెనిగల్ రామ్ కేసు విషయం కానీ అనేక విషయాలు అంటే మీకు కూడా ఒక ఫిలాసఫీ ఉంది కదా, మీరు ఐడెంటిఫైడ్ సెక్షన్స్కి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు మాత్రమే క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేస్తుంది, కన్నెర చేస్తుంది, ఆగ్రహిస్తుంది. కొందరిని ఉద్దేశపూర్వకంగా వదిలేస్తారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. నిన్న మాట్లాడారు ఆయన, కొంచెం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వం తీరు మీద. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది